మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా వీరు హోమియో వైద్యులు. ఉచితంగా ఎంతోమందికి హోమియో వైద్యం చేసి అసాధ్యమైన రోగాలను కూడా తగ్గించడం జరిగింది. 60కి పైగా పుస్తకాలు రాయడం జరిగింది. వీరి రచనలు సరళమైన తెలుగు భాషలో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిగా ఉంటాయి. వీరు రాసినటువంటి పుస్తకాల్లో కొన్ని ఇక్కడ తేవడం జరిగింది. డాక్టర్ గారు మీకు అవి ఇవ్వడం కోసమే ఈ పుస్తకాలు ఇక్కడికి తెచ్చినారు. వాటి వలన ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. చాలా సైంటిఫిక్గా వైజ్ఞానిక దృక్కోణంతో వారు రాయడం జరిగింది. అంతేకాకుండా వారు పౌరోహిత్యం కూడా చేస్తారు. ఇక్కడ పౌరోహిత్య శిక్షణ శిబిరం కదా, తర్వాత మంచి వక్త, ప్రచారకుడు, దానశీలి. మా మేలుబై ఆరే సమయంలో వేణులు నిర్మించి వారే ఎంతోమంది అనాథలకు, పేదవారికి సేవలు కూడా చేస్తూ ఉన్నారు. వారు తినేది మాత్రం అతి తక్కువ, ఎక్కువగా కేవలం పాల మీదనే ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఇడ్లీ అట్లాంటివి తెస్తే కొద్దిగా తింటారు తప్ప ఎక్కువ. కొన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు వారికి సుమారు 84-85 సంవత్సరాలు కేవలం పాలు తాగే జీవిస్తూ, మనము అన్ని పదార్థాలు తిన్నా కానీ చేయలేని పనులన్నీ కూడా వారు అతి సులభంగా, చాకచక్యంగా ఎంతో సేవ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు మన ముందు ఉండడం మనకి అదృష్టము. చాలా విద్వాంసులు, మేధావంతులు. వారి గురించి నేను ఈ చిన్న పరిచయాన్ని మాత్రం ఇవ్వగలిగిన. ఇప్పుడు సున్నార్తి గారు మన ముందు మాట్లాడతారు. శ్రీధర స్వామి గారు మరియు ప్రస్తుత ఈ సాయిధామ ఆశ్రమం స్వామీజీ వారు అక్కడ రామానంద ప్రభు గారు అక్కడ ఉంటారు. అక్కడ వేరే అక్కడ ఉంటారు. శిబిరంలో పాల్గొన్న వారు, కార్యకర్తగా ఉన్నవారు అందరినీ ఉద్దేశించి నేను చెప్పేది కొద్దిగానే మాటలు చెప్తాను, మీరు వినండి చాలు. నేను కూడా ఒక జిజ్ఞాసును, సాధువును. నేను అనారోగ్యంతో పుట్టాను, అలాగే పెరిగాను, అలాగే దేవుడు అందించాడు. 84 సంవత్సరాలు నడిపాను. ఇన్నాళ్ళు బ్రతుకుతాను నేను ఎప్పుడు ఊహించలేదు. ఇదంతా కూడా పరమేశ్వరుడు సంతోషించి ఇచ్చిన బోనస్ జీవితం అనుకుంటాను. నేను ఒక 18-20 సంవత్సరాలు ఇక్కడ భువనగిరిలో ఒక వైదిక వానప్రస్థ సాధకాశ్రమం ఉంది. దాంట్లోనే ఉన్నాను. ఆ సమయంలో నేను వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు అప్పుడు మిత్రులు స్వామి గారు ఉండేవారు. వారి పేరు సత్యపదానంద ఆ స్వామి గారు కూడా హోమియోపతి వైద్యులు, నాకు మిత్రులు. మా మేడిబాబు సమాజానికి ఎదురుగుండే బౌద్ధ నగర్లో వారు ఉండేవారు. మంచి కార్యకర్త వారు ఉండి నన్ను ఇక్కడ ఉండమన్నారు. ఇక్కడ ఉండి నాకు మందు ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు, మీరు మందు తీస్తూ ఉండండి, అన్ని ఏర్పాట్లు చేస్తాను. నేను ఉండలేనండి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని నేను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. మొత్తం మీద నేను అనారోగ్యంతో ఆశ్రమాల్లో అలా తిరుగుతూ మదనపల్లి శానిటోరియం దాకా పోయాను. నాకు టీబీ ఉండేది. ఆ టీబీ రోగంతో ఇది ఒక టాప్ మోస్ట్ శానిటోరియంగా ప్రసిద్ధి చెందింది మదనపల్లి. అందులో ఉండగా
నేను అంటే క్రైస్తవ ప్రచారం అంతా జరుగుతుంటే చూసేవాడిని. అక్కడనే నాకు భగవద్గీతతో పరిచయం కాదు. అంతకుముందు గీత ఉందని చెప్పుకోవడమే తప్ప ఎప్పుడూ తిరిగి చూడలేదు. అదేం చెబుతున్నదో కూడా నాకు తెలియదు. ఆ సమయంలో అక్కడ ఆ సాయంత్రంలో నాకు ఈ భగవద్గీత పరిచయం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇంత గొప్ప ఫిలాసఫీనా మంది ఇది అని అనుకుని కొంచెం ఆకర్షితున్నై దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. గీతా శ్లోకాలు మననం చేస్తూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇట్లాగా నేను వేరే ఆశ్రమాల్లో కొద్ది రోజులుగా ఒక సాధువుగా తిరుగుతూ బనగానపల్లి ఆశ్రమానికి వెళ్ళాను. ఆ స్వామి గారు ఉదాసీన మఠానికి చెందినవారైనా కానీ ఆర్య సమాజం సత్యార్థ ప్రకాశం బాగా చదివినవారు, పరిచయం కలిగినవారు. అక్కడ ఉండగానే నాకు వైదిక ధర్మంతో పరిచయం జరిగిన తర్వాత సత్యార్థ ప్రకాశం చదివాను. అది నిజంగా నా జీవితంలో ఒక పెద్ద గొప్ప మార్పు అని చెప్పుకుంటాను. అది చదివిన తర్వాతనే నా సందేహాలు తీర్చాయి. అంతకుముందు వరకు నాకు అద్వైతాన్ని గురించి, విశిష్టాద్వైతాన్ని గురించి అదా ఇదా అని ఊరికే తర్జనబద్ధనే ఉండేది. సరైన మార్గం ఏది కరెక్ట్ ఫిలాసఫీ అనేది నాకు అర్థం అయ్యేది. అలా చదువుతుంటే మనం అంతా జీవులు. కొందరు పురుష శరీరంలో ఉన్నారు, కొందరు స్త్రీ శరీరంలో ఉన్నారు. అలాగే మన చుట్టూ ఉండే పశువులు పక్షులు ఇవన్నీ కూడా జీవులే. వాటి పూర్వజన్మ కర్మలను అనుసరించి పరమేశ్వరుడు వాటికి ఆ శరీరాన్ని ఇచ్చాడు, మనకి మానవ శరీరాన్ని ఇచ్చాడు. అయితే మిగతా జన్మల కన్నా కూడా ఇది శ్రేష్టమైనది. ఎందుకు అంటే ఆలోచన చేసేటువంటి బుద్ధి మానవుడికే ఉంది, ఈ పశుపక్షాలకు లేదు. అందుకని మనం ఆలోచించినట్లయితే మనందరం కూడా జీవులమే, అనాది స్వరూపులు. మనకి ఎప్పుడు జన్మ కలిగిందో తెలియదు, మరణం అనేది లేదు. జన్మ లేదు, మరణం లేదు, అలా తిరుగుతూనే ఉంటాం సంసార చక్రంలో. ఎప్పుడైనా ఒకసారి వివేకం కలిగి అంతర్ముఖులమై ఆత్మను పరమాత్మను దర్శిస్తే అప్పుడు మనకి ముక్తి కలుగుతుంది. ఆ ముక్తి కలిగినప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుని ఆనందంలో ఉంటాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం. కానీ కోట్ల సంవత్సరాలు అది మనం ఎన్ని కోట్లు చెప్పడం, కానీ అది అంత పరిమాణం మన ముక్తిని పొందవచ్చు. ముక్తి అంటే ఒకటి తెలిసి ఉండాలి. దాన్ని పొందడం వల్ల కలిగే లాభం చాలా కాలం మనం ఆనందమగ్నమై ఉంటాం. అది ఈ రకంగా నాకు విషయాలన్నీ కూడా సత్యార్థ ప్రకాశం వల్ల తెలిసినాయి. నేను ఆ తర్వాత ఇక్కడికి భాగ్యనగరం రావటం జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ వచ్చాను. సికింద్రాబాద్లో ఒక సేఠ్ గారు నేను తీసుకొచ్చాను. బనగానపల్లి నుండి నువ్వు ఇక్కడ వస్తే ఇంకా నీకు ఎక్కువ పరిచయం జరుగుతుంది, పండితుల ఉపదేశాలు వినొచ్చును, ముఖ్యంగా గోపదేవ శాస్త్రి గారి ప్రవచనాలని పుస్తకాలను చదవమని నన్ను ఆయన తీసుకొచ్చారు. ఆయన ఇంట్లోనే ఉండి పోషించారు. అయితే దానికి దగ్గరగానే నాకు ఆశ్రయం కలిగిన దానికి దగ్గరగానే మేడిబావిలో ఒక ఆర్య సమాజం ఉంది. ఆర్య సమాజాన్ని పరిచయం కలిగింది. అక్కడ వ్యక్తులతో పరిచయం కలిగింది. ఆ తర్వాత నాకు మీరు ఇక్కడ మా దగ్గర ఉండాలి, మీకు గది కట్టించి ఇస్తాం, మీరు అందులోనే ఉండాలి, మాకు ఉపదేశం చేస్తూ ఉండాలని కోరింది. నాకు కూడా అనుకూలంగా ఉంది. సీతాఫలం అండి అంతా బిజీగా ఉంటుంది, అందులో స్కూల్ కూడా ఉంది, గోడ చేస్తుంటారు అని నేను మేడిబావి ఆర్య సమాజంలోకి వచ్చాను. ఆ మేడిబావి ఆర్య సమాజంలో నా కోసం గది కట్టారు, ప్రత్యేకంగా బాగుంది. ఆ తర్వాత నేను చదివి కొత్త ఆలోచన వస్తున్నాయి కదా, సత్యార్థ ప్రకాశం చదివిన తర్వాత నా ఆలోచనతోటి
నాకు తెలిసినంత కొద్దిపాటి సైన్స్ తోటి దాన్ని వాటికి జోడిస్తూ వ్యవహార భాషలోనే పుస్తకాలు రాశాను. నాకు కవిత్వం రాదు, తర్వాత పాండిత్యం కూడా పెద్ద సామాన్యమే. అందుకని నాకు తెలిసిన మీతో నేను ఇప్పుడు మాట్లాడినట్లుగానే నా పుస్తకాలు ఉంటాయి. అవి చాలా షార్ట్ అండ్ స్వీట్ అనుకోండి, ఒక మాటలు చెప్పాలి, అలా రాయడానికి ప్రయత్నం చేస్తాను. వాటికి గుర్తింపు కలిగింది, చాలామంది తీసుకెళ్తుంటారు, చదువుతుంటారు. ముఖ్యంగా ఈ పుస్తకాలు ప్రచారకులకు ఉపయోగపడతాయి. మీరందరూ కూడా ప్రచారం చేయాలనేటువంటి కోరికతోటి వచ్చారు, చాలా సంతోషం. అది సరళంగా మీకు అర్థమవుతుంది, ఆశిస్తుంది. అది కొన్ని ఇస్తాం, ఇంకా నేను రాసిన చాలా ఉన్నా కానీ ఇప్పుడు ఇస్తాం, తీసుకున్నాం. ఆ తర్వాత నేను ముఖ్యంగా అంతకుముందు ఉండే సాంప్రదాయాన్ని దీని గురించి నేను ముముక్షులుగా కామారెడ్డి గురువుల్లో ఉండేవాడు. ఆయన నాకు ముముక్షు అని పేరు పెట్టారు. ఆ తర్వాత నేను బాగా ఆలోచించి వేద పదం కూడా దాంట్లో ఉండాలి అని చదివితే సున్నాధ్యాయం పెట్టుకున్నాను. సున్నం ఈ మహే. నేను ముందు చదివిన ప్రార్థన మంత్రంలో తొమ్మిన పిత, పరమేశ్వర నీవే నాకు నిజమైన తండ్రి. తొమ్మాత, నీవు మాతావు కూడా, తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీవు. అందుకని అథాతే, అందుకన్నా నేను నిన్ను సుమ్నం. సుమ్నం అంటే మోక్షంలో పొందే ఆనందాన్ని సుమ్నం అంటారు. సుమ్నం అనే పదానికి మోక్షంలో మనకి కలిగే విశేషమైనటువంటి ఆనందం ఉంటుంది. ఆనందాన్ని సుమ్నం. సుమ్నం ఈ మహే అంటే నేను సుమ్నమును, మోక్షానందాన్ని కోరుతున్నాను అని అర్థం వచ్చేటువంటి పదం నేను పెట్టుకోవడం జరిగింది. ఇది మీరు గుర్తించండి, చాలా సంతోషం. ఇది ఈ పురోహిత శిబిరం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. శ్రీధర్ స్వామి గారు మనకి చాలా చక్కటి, ఆయన వాక్సిద్ధి ఉండి కవి గొప్పగా వారు మీకు బాగా చేస్తారు. మీరు తర్వాత పురోహితులు కావచ్చును, పండితులై ఉపన్యాసాలు కూడా చెప్పవచ్చు. మీరు నా వల్లే పుస్తకాలు రాయచ్చు, అది కూడా ఉంటుంది. అందుకని మీ అందరినీ నేను వయసుతో పెద్దవాడిని కనుక మీకు నేను శుభాకాంక్షలు, ఆశీర్వచనము నేను చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ శిబిర నిర్వాహకులందరికీ కూడా నేను కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఓం శాంతి.